వీడియోలో ఒక ఆడియో క్లిప్ నడిచిన అది లైఫ్ ఆఫ్ శైలు ప్రొఫైల్ నుండి ఒక ఆడియో క్లిప్ జరిగిన అదేవిధంగా ఈ ఆడియోలో మాట్లాడే సమయంలో ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక బొడ్డి నిట్టి మిటా బుక్ ప్రొఫైల్ వాళ్ళతో మాట్లాడేది. సో ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడం పరంగా మొత్తం కొండలో తిరిగి పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ ఫేత్ ప్రకారంగా కొంతమంది వాళ్ళు మోటివేట్ చేయడం ఇన్ని చేశారు. సో దీంట్లో A3, A4 అండ్ A5 కూడా ఉండొచ్చు. దెన్ ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడం కోసం అతను ఈ 4 ట్రైబల్స్ని తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. ఈ డబ్బులు పేమెంట్ చేసిన దీనికి సంబంధించి కూడా మనకి ఎవిడెన్స్ ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి మీడియా మంత్రి సమక్షంలో పెడుతుంది. ఇప్పుడు పాస్టే కాదు, అతను కూడా యాక్సెప్ట్ చేస్తారు. అతను చెప్పిన విధంగా అతను విలేజ్ తిరుగుతున్నారు. విలేజ్ తిరిగి అక్కడ పబ్లిక్తో మాట్లాడతారు. మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారం ప్రకారంగా అతను ఫేత్ ప్రకారంగా నాలెడ్జ్ కూడా బాగా తక్కువగా ఉంది. ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు తన మీద గాయాలుగా ఫోటో చూసుకున్నట్లయితే ఇన్సిడెంట్ జరిగిన అటాక్కి అతను స్కెచ్ చేసిన ముఖ్యమైన అటాక్ అతని పైన జరగలేదు. అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీడియోలో కూడా చూస్తే అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత మొత్తం బట్టలతో సహా ఉంటున్నారు. తర్వాత వాళ్ళు అటాక్ చేసే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత అతని బట్టలు సడన్గా చంపేసి ఉంటున్నాయి. సో ఆ రికార్డ్ చేసే వాళ్ళు అది ముందుగా 1 day బిఫోర్ మాట్లాడే సమయంలో ఆ మొత్తం స్కెచ్ కూడా ఎలాగ చేయాల్సిన అని చెప్పారు. మనకి అర్థం చేయాల్సిన ఎందుకు చేయడం జరిగిన ఒకటి ఎందుకు చేయడం జరిగిన ఆ మోటివ్ ఏమిటి? ఆ మోటివ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు దాకా మనకు తెలిసిన విధంగా అతను ఈ ప్రాంతంలో మత ప్రకారంగా రెచ్చగొట్టడం, పబ్లిక్ మధ్యలో మత వివాదం జరగచ్చు, ఏమైనా ప్రాంతంలో ఎలాగ సంఘటన జరిగి దీన్ని ఒక స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసి ఎలాగ ఆ స్టేట్ని దుష్ప్రకారం చేయడానికి కోసం అతను ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన ఏజెన్సీ ప్రకారంగా అతని నాలెడ్జ్ ఇంత పెద్దగా లేదు. సో అతను అక్కడికి వచ్చి ఫస్ట్ మొత్తం ఏరియాని తిరిగిన తర్వాత అనంతగిరి మనం చూస్తే, తుమ్మరగూడ మనం చూస్తే, అరకుని మనం చూస్తే పబ్లిక్ బాగా అవేర్నెస్ ఉన్నాయి. వెంటనే వాళ్ళు ఎవరైనా ఫేత్ ప్రకారంగా కానీ మత ప్రకారంగా ఏమైనా దుష్ప్రచారం చేస్తే వాళ్ళ విషయంలో వెంటనే బయటకు చెప్తున్నారు. అతను సెలెక్ట్ చేస్తున్నారు నిరుత్తుపాలెం విలేజ్, అది కూడా గూడెం జరిల నుండి కొద్ది లోపల. అక్కడికి వెళ్తే సిగ్నల్ కనెక్టివిటీ కానీ మన రోడ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా ఇప్పుడు కొన్ని సమస్య ఉన్నాయి. సో దాంట్లో అతను ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజు అక్కడికి ఉంటున్నాను, మొత్తం ఏరియాని స్టడీ చేయడానికి కోసం. ఇక్కడికి ఈ సంఘటన చేయొచ్చు. దీనికోసం కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మనకి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు బాగా వైరల్ అయిన అది కూడా కొరబరేటివ్ ఎవిడెన్స్గా మనకి దొరికినాయి. సో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి సో దట్ అక్కడికి ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ కానీ ఏమీ లేదు. జీకేవిధిలో మనకి హాస్పిటల్స్ ఏం లేదు. సో వెంటనే అతను విశాఖపట్నం షిఫ్ట్ అయిపోతే సో బాగా మీడియా అటెన్షన్ దొరుకుతున్నాయి. నిజమైన మనం చూస్తే 48 hours ఎంత బాగా అతను మీడియా అటెన్షన్ తీసుకుంటున్నారు. దీని కారణం సోషల్ మీడియాలో కానీ ఫిజికల్గా కూడా చాలా చోట్ల పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిన, పబ్లిక్ ప్రొటెస్ట్ కూడా చేసేవాళ్ళు. ఈ కారణం ఒక పాస్టర్ పైన ఎవరైనా దాడి చేశారు ఎలాగా జరిగింది. నిజమైన మనం చూస్తే అది ఇన్సిడెంట్ జరగలేదు. అతను పాస్టర్ కాదు, సెల్ఫ్గా ఇంట్రెస్ట్ కోసం రెచ్చగొట్టడం, మత వివాద పెట్టడం,
చట్టాన్ని పూర్తిగా డిస్రిగార్డ్ చేసి పబ్లిక్ మధ్యలో మత విదా చేసి వాళ్ళని పూర్తిగా అవమానం చేసడం, వాళ్ళని మోసం చేయడం ఇవన్నీ జరిగినాయి, మత విద్వేషాల వస్తున్నాయి. అండ్ ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించిన టైంలో వెలిసి కోర్టు దీన్ని ఎలాగా చూస్తున్నాయి. బట్ ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి మిగతా ఎవరైనా ఉండొచ్చు.